లీడర్ ఉన్న చేసిన పని ఆయన అది సరే శ్రీరామ్ యాదవ్ అది ఫస్ట్ ఆయన చేసిన తప్పు పని. సరే పోనీ కుర్రోడు కదా ముందుకు వస్తాడు, అందరికి మంచి చెడు చూస్తాడు, ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే మన ఏరియాకి డెవలప్ చేయాలి. కానీ ఆయన టార్గెట్ ఏరియా డెవలప్ కాదు, నాకేం వస్తుంది, నేనేం బెనిఫిట్ అవుతాను. ఆయనకి వెంటనే ఇట్లా మిర్జాలగూడ నివాసి అంటాడు కదా, ఇది అనమాట మిర్జాలగూడ నివాసి. ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు మీ సమక్షంలో జరిగిన మీటింగ్లో మీరు అడగాల్సింది రెసిడెన్స్ నంబర్, హౌస్ నంబర్ అడిగితే మీకు తెలుస్తుంది ఎవరు మిర్జాలగూడ నివాసులు, ఎవరు పెయిడ్ కాంట్రాక్ట్ లేబర్లు. ఆయన ప్రతి జాగాలో చేసేది అదే. హైడ్రాకి వెళ్ళినా కూడా కాంట్రాక్ట్ లేబర్లు తీసుకెళ్తాడు, మిర్జాలగూడ నివాసి అంటాడు. ఇలాంటి ఒక రిక్వెస్ట్లో మాది ఏంటంటే, మేము ఆయన ఏమైనా చేసుకొని ఆయన లబ్ధి పొందని, ఆయన రాజకీయంలో ఆయన ఇన్వాల్వ్ కానీ, లేకపోతే మైనంపల్లికి మన మర్రి రాజశేఖర రెడ్డికి ఏదైనా డిఫరెన్సెస్ పెట్టుకొని మేము అట్లాంటి కాదు. మాకు మరి మైనంపల్లి హనుమంతన్న కూడా అంతే ఇంపార్టెన్స్ ఉన్నది, మర్రి రాజశేఖర రెడ్డి గారు అన్నా కూడా అంతే ఇంపార్టెన్స్ ఉన్నది. వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు, మన స్థాయి అది కాదు. ఎమ్మెల్యే వాళ్ళకి రోజు వస్తే రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఎన్నో పనులు ఉంటాయి. ఇవి ఒక చిన్న ఇష్యూ, సింగిల్ టార్గెట్ కాదు. ప్లస్ మాదంతా సింగిల్ గోల్ కాదు, మాది సింగిల్ అజెండా కాదు. మన కాలనీ గురించి ఇప్పుడు నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ అంటే నేను కాలనీకి మంచి చూడాలి సొల్యూషన్. ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తుంది, హైడ్రా వస్తుందంటే హైడ్రా రెస్పెక్టెడ్ ఆర్గనైజేషన్, జిహెచ్ఎంసీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. పని చేయకుండా మనం అడ్డుపోయి మెయిన్ రోడ్ ఉన్న రోడ్డుని మేము ఇంత కోఆపరేట్ చేసి పైప్ లైన్ ప్రాజెక్ట్ ఇస్తున్నాం. ఇంతకీ మా మిస్టేక్ కాదు. ఇన్ని రోజులు ఎప్పుడు వర్షాలు ఇంత ప్రాబ్లం లేదు. ఈ లాస్ట్ 4 years నుంచి మనకి టన్నల్ పెట్టిన తర్వాత, ఇప్పుడు రైల్వే టన్నల్ పెట్టిన తర్వాత ఆ ఫ్లో వస్తుంది. ఆ ఫ్లోకి ఒక రెమెడీ మనం చూడాలి. ఇప్పుడు నేను ఒక లీడరు, ఆయన ఒక లీడరు, అందరూ ఒక లీడరు. మనకు ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఎట్లా మనం సొల్యూషన్ చేయాలి, అంతేగాని ఒక ఇల్లుని టార్గెట్ చేయడం తప్పది. ఇప్పుడు ఆయన సపరేట్ ఎంత కట్టిండు, ఎంత డీవియేషన్ పోయిండు, ఎంత ఎంకరేజ్, ఇక్కడ ఎవ్వరు రోడ్డు ఎంకరేజ్ చేయలేదు. ఇది 1975 కాదు, 1950s నుంచి ఉన్న చరిత్ర ఇది. 50 years నుంచి ఉన్న స్టోరీ ఇది. ఎవరు ఒక్క ఇంచ్ కాదు, ఒక ఫీట్ కూడా ఎవరు రోడ్డు కబ్జా చేయలేదు. ఆ కబ్జా అనే మాటనే ఇక్కడ ఎవరికి తెలియదు. అంత రాజకీయ లీడర్లు లేరు, అంత దగుడుబాజీ దొంగ నా కొడుకులు లేరు. రోడ్ని కబ్జా చేసుకొని మేము చేసుకునేంత ఆక్రమం ఎవరికి లేదు. ఏదో పొద్దున పోతారు, కష్టపడతారు, పని చేస్తారు, వాళ్ళ దాంట్లో వాళ్ళు చూసుకుంటారు. ఇది మా కాలనీ పీస్ఫుల్ కాలనీ ఉన్న వాళ్ళ ఏరియాలో ఇట్లా అన్నెసరిగా ఒక టార్గెట్ చేసి దాన్ని పొలిటికలైజ్ చేసి అన్ని తప్పుడు కూతలు కూర్చొని అన్ని రాంగ్ ఫ్యాబ్రికేషన్ అంటాడు. ఫ్యాబ్రికేషన్ ఏమున్నది ఇక్కడ? ఫ్యాబ్రికేషన్ చేసి చేయాల్సింది ఏముంది అంటే జిహెచ్ఎంసీ అథారిటీలంతా కూడా పిచ్చోలా. ఐఏఎస్ ఐపీఎస్ అన్నాడు. ఐఏఎస్ ఐపీఎస్ అంతా చెవులో పూలు పెట్టుకున్నారా? వాళ్ళకి తెలియదా ఏది రూలు, ఏది ఎట్లా పోవాలి? ఏదో ఒక మనిషి అంటే అయిపోతుందా? లీడర్లు అదే అంటారు, అరే ఒక కుక్క అరుస్తుందంటే మీరు ఎందుకు పోతారు? పోకండి, ఈరోజు మా ప్రెస్ మీట్ అవసరం లేదు. కానీ ఎందుకు? రాంగ్ ఇన్ఫర్మేషన్ పోవద్దు, రాంగ్ కాన్సెప్ట్లో ఎప్పుడు దిగొద్దు. ఆ రాంగ్ కాన్సెప్ట్లో పోతే ఏమవుతుందంటే టాపిక్లో అచీవ్మెంట్ ఏం లేదు. ఇప్పుడు ఈ వర్షం నీళ్ళు అంటాము, మనం కోఆపరేట్ చేస్తున్నాం పైప్ లైన్ కానీ. మీకు ఫ్లడ్ కూడా కవరేజ్ చూపిస్తా. అటు సైడ్ స్లోప్ ఫుల్గా ఉన్నది, అక్కడి నుంచి పవన్ మోటార్స్కి బాక్స్ లైన్ ఇవ్వాలి కదా. వాళ్ళ ఆయన లీడర్ అంటే నీళ్ళు ఇంటికి పోతుంది, అందరి ఇంట్లో పోతున్నప్పుడు రోడ్ అయ్యే రోడ్ కాదు కదా, ఆ రోడ్లో మన బాక్స్ లైన్ పెట్టాలి కదా, అక్కడ బాక్స్ లైన్ అవ్వాలి కదా. అటు పోతేనే కదా 4 జాగాలు డివైడ్ అయితేనే కదా వాటర్ నీకు పోతుంది. నా రోడ్డు పెద్ద కావాలంటే ఏం చేస్తాడు? రోడ్డు పెద్ద తీసుకొని ఆ క్యాటరింగ్ అన్నాక, లేకపోతే దేనికి అంబులెన్స్ రావట్లేదు అని అంటే దానికి మేము చూస్తున్నాం. 50 ఏళ్ళ నుంచి అందరూ హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నారు. ఎప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది? సబ్జెక్టు డైవర్ట్ చేస్తాడు, కోర్టు కేసు అంటాడు. మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర పోలేదా మీరే నిన్న అడిగినారు, ఏమైనా నీకు ముంచుకుంటాను ఎమ్మెల్యే కోర్టులో చూస్తున్నా అంటే మళ్ళీ ఎమ్మెల్యే గురించి తప్పుడు మనం మాట్లాడొచ్చా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎస్టీమ్డ్ లీడరు, ఎమ్మెల్యే అంటే ఆర్డరీ కాదు, ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ లీడర్. ఆ లీడర్కి మనం ఎంత మర్యాద ఇవ్వాలి? మనం ఎలక్షన్ చేసిన నలుగురు కాదు, ఒక మాట ఒక ఆయన చీతు అంటే అయిపోతుందా? ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే ఏకైక మర్రి రాజశేఖర రెడ్డి మన మల్కాజ్గిరి ఇష్యూ గురించి డిస్కస్ చేసింది. మీరు పాత చరిత్ర తీసుకోండి, ఆకులు రాజేందర్ నుంచి సాయన్న నుండి ఎవరైనా అసెంబ్లీలో మన మల్కాజ్గిరి ఇష్యూస్ ఇంత క్లియర్గా, ఇంత బడ్జెట్, ఇంత పాజిటివ్గా మాట్లాడారా? అది ట్రూ విజనరీ లీడర్.
మనము వాళ్ళు మాకేం పైసలు ఇస్తలేరు, మేమంతా ఇది కాదు, ఇక్కడ అంత స్టేట్లు కాదు, మహా స్టేట్లు కాదు, పైసలు ఇచ్చి మనము కమిషనర్ని కొనుక్కోవడము, డిప్యూటీ కమిషనర్ కొనుక్కోవడము కాదు. ఈ రోజు మాకు ఒక వర్క్స్ ఇన్స్పెక్టర్ కేర్ ఇవ్వట్లే. మల్లిరాలు కూడా మల్కాజ్గిరి అంటే ఇదొక ఫాల్తూ ఏరియా అంటున్నాడు. ఒక చీడపురుగు వల్ల మొత్తం ఏరియా నాశనం పట్టింది. పెళ్లికి పిల్లలు కాదు, పక్కన ఉండండి, పెళ్లికి పిల్లలు కాదు, ఫస్ట్ మనకి ఏదో ఒక చిన్న వర్క్ చేయాలంటే కూడా వస్తలేడు, ఒక చిన్న మున్సిపాలిటీ వర్క్ చేస్తలేరు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా చేస్తలేడు. ఎందుకు భయం, మనకి ఎందుకు లొల్లి, మన ఎందుకు ఇద్దరు పోవాలి, పని చేసేటోడు ఆపుతారు. ఇదేంటి లీడర్ బై, ఇదేంటి సోషల్ యాక్టివిస్ట్. ఇప్పుడు నేను కూడా ఒక లీడర్ అయిపోయి హనుమంతన్న నమస్తే అని చెప్పి హనుమంతన్నతో కలుసుకొని, లేకపోతే మర్యాదగా కలుసుకొని, సార్ నాకు ఏదో కొంచెం దాత ఇవ్వండి సార్, కొంచెం ఇవ్వండి, నేను చేయాలేసి మా అసోసియేషన్కి అది చేస్తాను అన్నట్లే కదా. మాకు అంత అనుభవం కూడా లేదు. మేము మా ఉన్న ఫండ్స్, మా అసోసియేషన్ ఫండ్స్లో మేము మొబిలైజ్ చేసుకొని ఎందుకు మేము ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు ఎందుకు రేజ్ చేస్తున్నామంటే మాకు డెవలప్మెంట్లు అన్ని జాగాలు ఆగిపోతున్నాయి. మాకు ఈరోజు కష్టాలు ఉన్నాయి. వాళ్ళ కష్టాలు, పిల్లలు స్కూల్ పోవాలంటే కష్టము, ఆటోలు రావాలంటే కష్టం. ఎందుకు? రోడ్ వల్ల కాదు. ఈ రోడ్లు ఇట్లా ప్రాబ్లమ్స్ పెట్టుకునే ఈ 5 నెలల నుంచి ప్రాజెక్ట్ ఏది నడుస్తుందో 5 నెలల నుంచి ఉంది ప్రాబ్లం. ఇక్కడ ఆయన డ్రైనేజ్ ఇష్యూ మాట్లాడారు. డ్రైనేజ్ ఇష్యూ ఏంటి? ఇది ప్రాజెక్టు వాళ్ళు 9 పైప్ లైన్ చేసి అవన్నీ బాక్సెస్ అన్ని ఫిక్స్ చేసిండ్రు. దాంట్లో వాటర్ అట్లే స్టాగ్నెంట్ ఉంది. అక్కడి నుంచి ఇంట్లో లేదు, ఇక్కడ అవుట్లో లేదు. వాళ్ళు ఇంకా ప్రాజెక్ట్ కంప్లీటే చేయలేదు. మాకు రోజు ఇంట్లో స్మెల్, పడుకునేటప్పుడు పడుకోలేము, స్మెల్, మస్కిటోస్. మేము ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేసి ఎందుకు గమనున్నాం? ఎందుకంటే గవర్నమెంట్ చేస్తుంటారు పని, ప్రాజెక్ట్ నడుస్తుంది. వాళ్ళు ఎట్లా డిసైడ్ చేశారు, ఎక్కడి నుంచి కనెక్షన్ ఇవ్వాలి, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు మొన్న కూడా పోయి డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ మేము ఇచ్చినాం, మిర్జాల్గూడ అసోసియేషన్ తరఫున. సార్ ఇట్లా ఉంది ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ప్లీజ్ ఆ వర్క్ స్పీడప్ చేయండి, ఆ వర్క్ ఆప్టిమంగా. రేపు ఈ వాటర్ ఫ్లడ్డింగ్ ఉండదు. మొన్న వచ్చింది, వరదలకు వచ్చింది నీళ్ళు. అది ఎందువల్ల వచ్చిందంటే వాళ్ళు ఇన్లెట్ లేదు అక్కడ. మామూలుగా ఎట్లా 5 years నుంచి ఉందో అలాగే ఉంది, అందువల్ల కొట్టుకొని వచ్చింది నీళ్ళు. కొంచెం ఈ పని స్పీడప్ చేయండి అని మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అన్నీ చేసాం. చూస్తున్నాం సార్, 5 ఉంది, అన్నీ ఉంటుందని. వీళ్ళు ఉల్టా కోఆపరేట్ చేసే దాన్ని పోయి ఇంకా దాన్ని అడ్డంకంగా బ్లాక్ చేస్తున్నారు. బాక్స్ డ్రైన్ ఆ సైడ్ నుంచి పోవాలా, ఆ ఫ్లడ్డింగ్ ఆ సైడ్ ఎక్కువ ఉంది, ఆ ఇంటికి. అది అలౌ చేయకుండా ఇక్కడ ఎవరు తవ్వద్దని ఆపేశాడు. వర్క్ ఇటు సైడే జరిగింది, ఆ సైడ్ జరగలేదు. ఇంకా టనల్కి ఆపోజిట్ రోడ్డు, ఆ రోడ్ కూడా లింక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ అయితేనే ప్రాబ్లం ఇది రిజాల్వ్. రెయిన్ వాటర్ ఫ్లడ్ ఫోటో కూడా ఉన్నది, ఎటు పక్క స్పీడ్ పోతున్నది. అది కాబట్టి మీకు షేర్ చేస్తా, వీడియో కూడా షేర్ చేస్తా. ఇప్పుడు మీరు కూడా అందరు ఇక్కడ ఒక లాస్ట్ 5, 7, 10 years నుంచే ఉన్నారు కాబట్టి మీకు ఈ కాలనీది ఒక కొంచెం బ్రీఫ్ చెప్తాను. ఇది ఏమంటే టోటల్ మల్కాజ్గిరిలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలనీ, 50 years ఓల్డ్ ఏరియా అండి. మల్కాజ్గిరిలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలనీస్. 1981లో ఇక్కడ చిన్మయ స్కూల్ అన్నది మిర్జాల్గూడ మల్కాజ్గిరిలో వన్ ఆఫ్ ద స్టార్టింగ్ హై స్కూల్స్. చిన్మయానంద గారు వచ్చినప్పుడు ఇక్కడ February 28, 1981లో ఆయన నడిచినప్పుడు ఈ రోడ్కి చిన్మయ మార్గ్ అని పేరు వచ్చింది. 1981 నుంచి ఇది చిన్మయ మార్గ్. 1981లో రోడ్ ఏదైతే ఉన్నదో ఇవాళకి అదే రోడ్ ఉంది. ఎంక్రోచ్మెంట్ అన్నది ఈ రోడ్లో ఎవరు చేయలేదు, ఏది కాలేదు. అయితే 1997లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది, 60 feet రోడ్ వైడింగ్ చేయాలి, మల్కాజ్గిరి వాళ్ళకు సెకండ్రాబాద్ రీచ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అని. అయితే ఒరిజినల్గా ఈ రోడ్ వచ్చి బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్కాజ్గిరి నుంచి వయా మిర్జాల్గూడ బస్ స్టాప్ న్యూ బ్రిడ్జ్కి వెళ్ళాలి. అయితే అక్కడ నుంచి ఏదో అప్పుడున్న పొలిటికల్ రీజన్స్ వల్ల దాన్ని ఈ రోడ్కి డైవర్ట్ చేస్తారు. దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి రైల్వే వాళ్ళు మేము ల్యాండ్ ఇవ్వము మా ఏరియా నుంచి అని చెప్పేసి వాళ్ళు ఇన్ రైటింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రపోజల్ వర్కబుల్ కాదు అని చెప్పేసి అప్పుడే దాన్ని అసైడ్ పెట్టేసినారు. కానీ ఫర్ సమ్ రీజన్స్ దాన్ని డిలీట్ చేయలేదు ఫైల్ నుంచి. ఆ ప్రపోజల్ లెక్కనే ఉండిపోయింది. ఆల్టర్నేటివ్గా రైల్వే వాళ్ళు లాలగూడలో అండర్ బ్రిడ్జ్ కట్టినారు. ఒరిజినల్గా అది ఫ్లైఓవర్ ప్లాన్, ఫ్లైఓవర్ క్యాన్సిల్ చేసి అండర్ బ్రిడ్జ్ కట్టినారు, ఎందుకంటే ఈ కనెక్టివిటీ రావట్లేదు అని. ఆల్టర్నేట్గా ఇప్పుడు సాయినగర్లో కూడా ఈ అండర్ బ్రిడ్జ్ ఇది అవ్వట్లేదు అని చెప్పి అది కూడా ఇచ్చినారు. దీనికి ఎగ్జిట్ లేదు, ఈ రోడ్కి ఎగ్జిట్ లేదని చెప్పి ప్రపోజల్ అప్పుడు డ్రాప్ అయింది. ఆ 60 feet ప్రపోజల్ని పెట్టుకొని వీళ్ళు ప్రపోజల్ ఎంక్రోచ్మెంట్ అంటున్నారు తప్పితే
ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఆల్మోస్ట్ 100 years, 80 years, 120 years ఓల్డ్ ఇల్లు. ఇవాళ కూడా మీరు నడుచుకుంటా చూస్తే ఓల్డ్ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, ఓల్డ్ 50% కన్నా ఎక్కువ ఓల్డ్ ఇల్లు. కాబట్టి ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అనేది ఇక్కడ జరగలేదు. అయితే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం, కొత్తగా వాటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అదర్ సైడ్ ఆఫ్ ద ట్రాక్లో 6 మెయిన్ డ్రైన్ లైన్స్ తీసుకొచ్చి ఎగ్జిస్టింగ్ నాలాలో కలిపినారు. డ్రైన్ యూతల మాత్రం ఏం ప్రొవిజన్ చేయలేదు. అది వాళ్ళ ప్లానింగ్లో మిస్ అయిందా, ఎట్లా మిస్ అయిందా, కానీ అక్కడ మాత్రం 6 మెయిన్ లైన్స్ తీసుకొచ్చి కలిపినారు. జ్యోతినగర్, హనుమాన్పేట్, మల్లికార్జున్ నగర్. ఇప్పుడు లాలా కూడా అండర్ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాటర్ కూడా త్రూ ద రోడ్ డైరెక్ట్ వచ్చి అదే ఎగ్జిస్టింగ్ నాలా కలుస్తుంది. కాబట్టి వాటర్ ఇటు వస్తున్నది. వాటర్ వస్తుందని చెప్పి వేరే వాళ్ళు మిస్రిప్రజెంట్ ఏం చేస్తున్నారు అంటే ఇల్లు కట్టినారు కాబట్టి వాటర్ వస్తుంది. ఇల్లు 1975లో ఏ రోడ్ ఉన్నదో ఇవాళ కూడా అదే రోడ్ ఉన్నది. మేము హైడ్రా కమిషనర్ని కలిసినప్పుడు ఆయన కూడా అన్నారు మీరు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతారా అంటే ప్రొవైడ్ చేస్తాం సార్ అని చెప్పినాం. మేము ఎవిడెన్స్ సేకరించడం కూడా జరిగింది. మోస్ట్ ప్రాబ్లీ ఇన్ అండర్ 1 week మేము అది కూడా సబ్మిట్ చేస్తామని. కాబట్టి ఎంక్రోచ్మెంట్ అన్నది ఇది మిస్రిప్రజెంట్ అయిన మిస్యూజ్. ఇది కేవలం ఏమంటే రియల్ ఎస్టేట్ పర్పసెస్కి వెనక లేనున్న వాళ్ళు ముందు లేనికి వచ్చి రోడ్డు పెద్దగా అయితే మా వాల్యూలు పెరుగుతాయి అని చెప్పి మేము ఇంకేదో బిజినెస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా దీని రీజన్స్ వల్ల ముంగటోళ్ళు అది కట్టినారు ఇది కట్టినారు అని చెప్పేసి తప్ప ఈ రోడ్లో ఎంక్రోచ్మెంట్ అన్నది ఎక్కడా కూడా లేదు. మీరు ఏ రోజన్నా ఇండివిజువల్గా ఇన్స్పెక్ట్ చేస్తామంటే మేము ఎండ్ టు ఎండ్ ఇంటింటికి తీసుకుపోయి చూపించగలుగుతాం. ఎగ్జిస్టింగ్ కాంపౌండ్ వాల్స్, విచ్ ఎవర్ కాంపౌండ్ వాల్స్ ఆర్ దేర్, దేర్ ఆర్ ఆల్ మోర్ దెన్ 80 to 100 years old. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ 100-year-old ఫ్యామిలీస్ హియర్. సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళు. కాబట్టి ఇది ఎంక్రోచ్మెంట్ అనేది టోటల్ మిస్రిప్రజెంటేషన్. ఇది మనం మైనంపల్లి ఉన్నప్పుడే దీన్ని తీసుకొచ్చి ఆయన కన్సిడర్ చేసి రిప్రజెంటేషన్ చేస్తారు, దీన్ని నేను డిలీట్ చేయిస్తా అని. అన్ఫార్చునేట్లీ డిలీట్ చేసే లోపల ఆయన పవర్లో నుంచి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మొన్న ప్రాబ్లం అయినప్పుడు కూడా ఆయన పర్సనల్గా హైడ్రా కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ రోడ్డు నాకు ఎగ్జిస్టింగ్, నాకు తెలుసు ఇక్కడ ఉన్నది, ఎంక్రోచ్మెంట్ ఏం లేదని నేను చెప్పడం జరిగినది. హైడ్రా కమిషనర్ గారు కూడా రెస్పాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ప్రెజెంట్ ఎమ్మెల్యే కాబట్టి మళ్ళీ ఆయన దగ్గర అప్రోచ్ అయితే ఆయన కూడా టేకప్ చేసి ఆయన కూడా మా ఎంబడి వచ్చినాడు హైడ్రా ఆఫీస్కి వచ్చి ఆయన కూడా రిప్రజెంటేషన్ చేసి హైడ్రా కమిషనర్ గారు కూడా అంత రిసీవ్ చేస్తారు. మళ్ళీ వేరే వాళ్ళు వస్తున్నారు కదా ఏది అంటే మేము అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. మేము మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పదలుచుకోలేదు కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగినది. ఇన్ రైటింగ్ ఇచ్చినాము. వాళ్ళు ఏవైతే ఎవిడెన్స్ అడిగినారో అవి కూడా సేకరిస్తున్నాము. మోస్ట్ ప్రాబ్లీ 1 week 10 daysలో అవి కూడా సబ్మిట్ చేస్తాం. ఈ ఇష్యూ ఏమంటే ఇక్కడ ఓన్లీ రియల్ ఎస్టేట్ పర్పసెస్కి తప్పితే ఇంకా ఏం పర్పస్ లేదు. ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ 2 పైప్ లైన్స్ వేసినారు. దాంతో సాల్వ్ కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంకా 2 పైప్ లైన్స్ వేస్తామని అష్యూరెన్స్ ఇచ్చినారు. టైం పట్టవచ్చు, ఇమీడియట్గా సాల్వ్ కావచ్చు. ఆల్టర్నేటివ్లీ మేము ఎట్టనో నీళ్లు పోతున్నాయి అని చెప్పేసి మొన్న రిక్వెస్ట్ చేసి 8 ఇంకుడు గుంతలు చెప్పించినాం రోడ్లో. ఇప్పుడు ఇంత వాటర్ పోతుంది, అట్లీస్ట్ గ్రౌండ్ వాటర్ కన్నా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకితే మాకే యూజ్ అవుతుందని కాదు, మా దగ్గర అంతే యూజ్ అవుతుంది. అది కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ మిస్రిప్రజెంటేషన్ మీరు కూడా కొంచెం చూసి మీరు ప్రింట్ చేసే ముందు మీరు ప్రెస్ మీట్ ఎప్పుడన్నా పెడితే కూడా అడగండి క్వశ్చన్, ఎవరు అసోసియేషన్, ఎవరు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడ, మీ పోస్టులు ఏమి, మీరు ఎంతమంది ఉన్నారు. ఆయన మా అసోసియేషన్లో ఉండడం వాస్తవమే. యంగ్ లీడర్ టైం ఇస్తాడు, సర్వీస్ చేస్తాడు అనుకుని 2014లో ఆయనను కూడా ఇంక్లూడ్ చేసినాం. 2021 వరకు ఈయనంతా ఇట్లా మిస్రిప్రజెంటేషన్ చేసి రాంగ్ ఇది కలెక్ట్ చేస్తున్నాడని చెప్పి 2021లో ఆయన తీసేయడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఉంది. వాళ్ళకు ఈ అసోసియేషన్ కి ఈ కాలేజీ సంబంధం లేదు అని రిజిస్టర్డ్ నంబర్ 1620 of 2014. కాబట్టి ఇది ఏదైతే అసోసియేషన్ పేరు మీద చెప్పి ఇక్కడ రిప్రజెంటేషన్ అక్కడ రిప్రజెంటేషన్ మేము కోర్టులో పిల్ వేసినాము అది వేసినాము అంటున్నాము, ఇదంతా బోగసే, మిస్గైడ్ చేయడానికి తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు ఎంకరేజ్మెంట్ చేయలేదు. ఇన్సైడ్ వాళ్ళ ప్లాట్లో డీవియేషన్స్ ఉన్నాయా లేదా, దట్ ఈస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఇండివిజువల్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ మాత్రం ఇక్కడ ఎంకరేజ్ ఎవరు చేయలేదు. ఈ వాటర్ వస్తున్న రీజన్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే అండి వాస్తవం. మీరు దీన్ని కన్సిడర్ చేసి మీరు వేరే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎవరన్నా పిలిచినా కూడా ఇప్పుడు మీకు కూడా తెలియదు. మీరు అందరూ లాస్ట్ 5 years 10 years 15 years నుంచో ఇక్కడ వచ్చిన వాళ్ళు మల్కాజ్గిరిలో. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలనీస్ ఇన్ మల్కాజ్గిరి, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ మా ఏరియాలోనే ఉన్నది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హై స్కూల్స్ మా ఏరియాలోనే. కాబట్టి ఇది కన్సిడర్ చేసి ప్రింట్ చేయండి. మీకు ఇంకేమన్నా స్పెసిఫిక్ పాయింట్స్ మీద ఏమన్నా అంటే మీతో షేర్ చేస్తాను. 2021 నుంచి ఆయన లేడు అసోసియేషన్లో లేరు, మిస్రిప్రజెంట్ చేస్తున్నారు అని ఇచ్చినాం. యాక్షన్ ఎందుకు తీసుకుంటలేమంటే మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం, దాని మీద లేదు కాబట్టి ఇప్పుడు ఫర్దర్ మళ్ళీ ఇంకో కంప్లైంట్ ఇద్దామని ఈ సండే ప్లాన్ చేస్తాం. వివాదం ఏం లేదండి.
ఇప్పుడు మాకు ఆయనకు ఇవాళ కూడా వివాదం లేదు. ఆయన నాకు స్కూల్లో నాకు జూనియర్, మేము ఫ్రెండ్సే ఇవాళ కూడా. ఈ 5గురిని టార్గెట్ చేస్తున్నందువల్లనే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన కూడా వచ్చి మా ఇల్లు కూలగొట్టమని చెప్తలేడు. వాళ్ళ 5గురిని వాళ్ళు మెంబర్స్ ఆఫ్ ద కాలనీ. ఇప్పుడు వాళ్ళకి అవుతుందని చెప్పి మేము ఇంట్లో ఉట్టిగా కూర్చుంటే అది కరెక్ట్ కాదు. రేపు ఇవాళ వాళ్ళకి అవుతుంది, రేపు మాకు అవుతుంది. మెయిన్ 66 फीट रोड सामने आना बस एक मिनट మీకు చెప్పినాను కదా. ఇప్పుడు అభినయ్ వాళ్ళ ఇల్లు మెయిన్ వివాదం. ఆయన ఇల్లు పోతే ఈయన ఇల్లు మెయిన్ రోడ్కి వస్తుంది, అంతే సార్. ఆడ ఏం పబ్లిక్ సేవ చేయాలనో, ఈ నీళ్ళు ఆపాలనో, వాళ్ళకి వీళ్ళకి సేవ చేయాలనో అన్నది ఏం లేదు ఆడ కన్సిడరేషన్. ఇది మీకు కూడా అర్థమై ఉండాలి. ఈ పార్టీకి ఏం చేయలేదండి. ఈ నంబర్తోనే మిస్రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్, ఈయన ఇది, ఆయన అది అని చెప్పేసి. అందరికి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న రోడ్ వాళ్ళ దగ్గర ఈయన సంతకాలు సేకరించాడు. సంతకాలు ఏమని సేకరించాడంటే వీళ్ళకి వేరేది చెప్పేసి, వాళ్ళకి వేరేది ఇట్లా అంటే రోడ్ పైన అంటే ఇక్కడ మంచి చేస్తున్నామని చెప్పి బ్లాంక్ పేపర్ పైన సంతకాలు తీసుకున్నాడు. అందులో కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు. వాళ్ళకి వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకొని తర్వాత అంతా మొత్తం ఫ్రేమ్ చేసేసి మా దానిపైన కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత మేము ఏంటిది మాకు తెలుసు అంటే ఇక్కడ సైన్ చేసిన వాళ్ళలో కొంతమందిని అడిగితే ఏంటంటే మాకు అట్లా చెప్పలేదు, మాకు వేరే చెప్పిండు అని చెప్పేసి అన్నాడు. సో దాన్నే తీసుకొచ్చేసి మేము అంతకుముందు అయితే అసోసియేషన్ దగ్గర చెప్పామన్నమాట. ఇట్లా ఏంటిది అసోసియేషన్ పేరు చెప్పేసి ఏంటిది అసోసియేషన్ లెటర్ ప్యాడ్ పైన ఏంటిది మా పైన కంప్లైంట్ ఇచ్చాడు. ప్రాబ్లం ఏంటని చెప్పేసి మేము అసోసియేషన్ దగ్గరికి వస్తే అప్పుడు అసోసియేషన్ వాళ్ళు కూడా దాన్ని ఏంటిది వెరిఫై చేసుకొని దాని తర్వాత ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఈ పర్టికులర్ పర్సన్ శ్రీరామ్ యాదవ్ తను ఏంటంటే మిస్రిప్రజెంట్ చేస్తూ ఏంటిది వెల్ఫేర్ అసోసియేషన్ ఒక ఏంటిది లెటర్ ప్యాడ్ యూజ్ చేసుకొని గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ వేరే దగ్గర కానీ అంతా ఏంటి కంప్లైంట్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఈయన కంప్లైంట్ని మీరు తీసుకోకండి, తను ఏంటిది అసోసియేషన్ మిస్రిప్రజెంట్ చేస్తూ తను ఎక్స్ట్రాక్షన్ కానీ లేకపోతే ఏంటిది భయభ్రాంతులకు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా లెటర్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది యాక్చువల్గా ఇక్కడ స్టార్ట్ అయింది. అండ్ మీరు ఇంతకుముందు అడిగారు కదా డబ్బులు అడిగారు అని చెప్పేసి, యాజ్ ఆఫ్ నా మాకు ప్రూఫ్ లేవు. బట్ మా ఇంటికి 2 times పంపించారండి, 5 lakhs డిమాండ్ చేశారు. బట్ ఏంటంటే మాకు ప్రూఫ్ లేదు కాబట్టి మేమేం చేయలేదు. బట్ ఏంటంటే ఇది అయినప్పుడు సార్ చెప్పినట్టుగా అప్పుడు ఏంటంటే చాలామంది ఉన్నారు ఏంటిది ఇంటికి వచ్చే వాళ్ళని ఏంటిది ఈ అపార్ట్మెంట్ కొనడానికి వచ్చిన వాళ్ళని బెదిరించడం లేకపోతే వాళ్ళకి అన్ని ఏదో చెప్పి చేయడం వల్ల అప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో కేసు అవన్నీ ఫైల్ చేయడం జరిగిందనమాట. ఆయన ఏంటంటే ఆయన ఎండ్ గోల్ వేరే వాళ్ళతో అన్న మాటలు కూడా ఏంటంటే ఆయన అప్పుడు ఏదో ఎలక్షన్స్ కోసం ఏదో ఖర్చు పెట్టాడంట, ఆ ఖర్చు నేను ఎట్లా తీసుకోవాలి, ఆ ఖర్చు నేను ఎట్లా రాబట్టుకోవాలి అనే ఉద్దేశం అనేది. శ్రీరామ్ యాదవ్ కార్పొరేట్ ఎలక్షన్స్ టైంలో ఆ టైంలో కొత్త కన్స్ట్రక్షన్సే కాదు పాత కన్స్ట్రక్షన్స్ ఏదైతే సెట్ బ్యాక్ తీసుకుని కట్టారో వాళ్ళని కూడా స్లాబ్ ముందుకు ఎక్స్టెండ్ చేసుకోమని చెప్తున్నారు అని కూడా అదే మాట ఇంకోటండి ఇవన్నీ కల్పించింది ఎవరి మాట ఇప్పుడు ఇంకోటండి ఇప్పుడు మేము అందరం కలిసి ఏంటిది జిహెచ్ఎంసీ వాళ్ళకి ఏంటిది డబ్బులు ఇచ్చి మేము పర్మిషన్ తెచ్చుకోమని చెప్పేసి అన్నారు. మాకు ఇప్పటివరకు ఫస్ట్లో మా ఒక్క ఇల్లుతో స్టార్ట్ అయినప్పుడు మాకు ఎవ్వరు తెలియదు. వీళ్ళు 4 houses 5 houses వీళ్ళు కూడా సేమ్ ఏంటిది అప్లై చేసుకున్నారు పర్మిషన్ కోసము. వాళ్ళకు అదే 30 feet రోడ్ ఇచ్చారు, మాకదే 30 feet రోడ్ ఇచ్చారు. ఇప్పుడు ఇతను ఏం మిస్రిప్రజెంట్ చేస్తున్నారంటే మేము జిహెచ్ఎంసీ అఫీషియల్కి ఏంటిది లంచాలు ఇచ్చి మేము పర్మిషన్ 30 feet తెచ్చుకున్నాము అని చెప్పేసి. సో ఇది అంతమంది 60 feet రోడ్ అనేది మాకు కూడా తెలియదు. మేము 2015లో కొనుక్కున్నాం. ఇక్కడ 2015లో కొనుక్కొని మేము 2020లో స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యల్లో శ్రీరామ్ యాదవ్ కంప్లీట్గా ఏంటంటే మిస్రిప్రజెంట్ చేస్తూ సరే అండి ఇప్పుడు వాటర్ వస్తున్నాయి, వాటర్ వస్తున్న దానికి కారణాలు వేరు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళ వాటర్ ఏంటిది మీద ఇక్కడ వాటర్ రావటం ఏంటండి? ఇప్పుడు సరే మేము ఎట్లా ఇల్లు కట్టుకున్నాం అనుకుందాం, తప్పు ఉంది అనుకుందాం. మా ఇంట్లోకించి అయితే వాటర్ అయితే రావట్లేదు కదండి, కాలనీలలో అందరికీ మా ఇంట్లోకించి అయితే రావట్లేదు కదా. ఇప్పుడు కట్టుకున్న 5 ఇళ్ళకించి అయితే రావట్లేదు కదా. దానికి ఏంటిది రీజన్ అనేది వేరేది ఉంది. మాది ఉంది, ఫస్ట్ మాతోనే స్టార్ట్ చేశారు సార్. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు అన్నవసరం అనేది ఇప్పుడు మీద సార్ లాస్ట్ హౌస్ అది లాస్ట్ హౌస్ మాది అక్కడ చివరి మాది జిహెచ్ఎంసీ వచ్చి అప్పుడు పైన బొక్కలు కొట్టింది ఎవరింటికి? మా ఇంటికంటే. ఎందుకు కొట్టారు? అది ఏంటంటే సెట్ బ్యాక్స్ కోసం అండి, పైన దేనికోసం? సెట్ బ్యాక్స్ కోసం.
మరి అప్పుడు అంటే మీరు ఆక్రమించినట్టే కదా అదే డీవియేషన్ అండి, ఆక్రమించాల్సి వస్తుంది సార్. అదే అండి ఎంక్రోచ్మెంట్ కాదు, అదే నాకు అర్థమైంది. అదొకటి శాంక్షన్ ప్లాన్ మనం ఇచ్చాము, దాంట్లో డీవియేషన్ చేసి కట్టుకునేది, సెట్ బ్యాక్ లైన్ కట్టుకునేది స్టోరీ సపరేట్. దాని ఎంక్రోచ్మెంట్ వర్డ్ యూస్ ఎంక్రోచ్మెంట్. సరే ఇప్పుడు చేసారు కదా, మరి అది జిహెచ్ఎంసీ వాళ్ళు ఆపిరా మీరు యథావిధిగా కోర్టుకి వెళ్ళామండి. కోర్టు ఏమందంటే మాకు కన్స్ట్రక్షన్కి ఆబ్జెక్ట్ చేయొద్దు, వీళ్ళని ఏంటిది కన్స్ట్రక్షన్కి ఏంటిది డెమాలిష్ చేయొద్దు అని చెప్పేసి చెప్పిన తర్వాత మాకు ఆర్డర్ తెచ్చినాక మేము కట్టామండి. ఆ డిఫరెన్స్ ఆఫ్ మనీ పెనాల్టీ వైజ్ గా పేమెంట్ చేసినారు. అదే చెప్తున్నా, దానికి అన్నీ ఉంది. అండ్ ఈవెన్ ఇక్కడ ఎట్లుందంటే చెప్పాలి సార్, అడగండి మనం తీసుకునే పర్మిషన్ ఒకటి, కట్టడం అవుతుంది డివియేషన్. ఇంకోటి సార్, మీరు 30 feet రోడ్ కి ఇప్పుడు యాక్సెప్ట్ చేసినామని చెప్పారు కదా అఫీషియల్స్, మరి ఇప్పుడు 30 feet ఉందా రోడ్? ఉంది. లేదు 30 feet లేదు. 30 feet 15 feet 15 feet కొన్ని చోట్ల, 20 feet కొన్ని చోట్ల ఉన్నది. ఓకే, మేము ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసుకొని మేము ఖాళీ నివాసాలం అందరము, మనకి ఈ రోడ్ కొంచెం చిన్నగా ఉన్నది, మనం 30 feet దాకా వెళ్దామని, మా ఇంట్రెస్ట్ కాదు, జిహెచ్ఎంసీ వాళ్ళు సర్వే చేసి 30 feet శాంక్షన్ చేస్తున్నారండి. యాక్చువల్లీ పర్మిషన్కి వెళ్ళినప్పుడు హౌస్ నెంబర్ 15-70 అండి, జస్ట్ బిసైడ్ జై శ్రీరామ్ యాదవ్ సో కాల్డ్ ఫ్రీడమ్ ఫైటర్. అతని ఇంటి వెనుకనే రైట్ అడ్జసెంట్ టు హిస్ హౌస్ ఇస్ మై హౌస్. సో అతన్ని పర్సనల్ టార్గెట్. నేను ఇల్లు కట్టే ముందు కూడా నాకు ఇదే చెప్పేటాడు, కట్టకు. నేను అనుకునేటువంటి ఓకే జెన్యున్గా ఫైట్ చేస్తున్నాడేమో, రోడ్ కోసం ఫైట్ చేస్తున్నాడేమో, 30 feet తీపిస్తే మనకే మంచిది కదా అంటే ఓకే అట్లీస్ట్ 30 feet కోసం ఫైట్ చేస్తున్నాడు అనుకుంటే కాదు. అప్పుడు అతను రివీల్ చేసింది ఏంటంటే మన సార్ వాళ్ళ ఇల్లు బయటికి వచ్చి కట్టినాడు, ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చినాడు, ఇక్కడేంటి బతకడము, మన దగ్గరకు వచ్చి ముందు కట్టుకోవడం ఏంటి, వెనక కట్టుకోవడం ఏంటి అన్న. కరెక్ట్గా కట్టుకున్నారు కదా అంటే కరెక్ట్ ఏంటి, 60 feet వైడెన్ రోడ్, ఇది 66 వైడెన్ రోడ్, ఆల్రెడీ ప్రపోజ్డ్ కాదు, వచ్చేసింది, ఇది శాంక్షన్ అయిపోయింది, ఈ అన్ని ఇల్లులు కూలగొట్టేస్తారు, నీది కూడా కూలగొట్టేస్తారు. నాకు స్టార్టింగ్ నుంచి మెంటలీ డిస్టర్బ్ చేసి పెట్టేస్తున్నాడు. ఎవరు వచ్చినా కానీ మేము ఓకే ఫైన్ ఇక్కడ కట్టుకోవద్దులే, ఎందుకులే ఈ టెన్షన్ అంత అవసరం లేదు అనుకుంటే మేము రియల్ ఎస్టేట్ అమ్మేద్దాము అని కూడా ట్రై చేస్తాం. అట్లా చేసినప్పుడు కూడా ఎవరు ఇంటి దగ్గరికి వచ్చినా కానీ ఎవరన్నా ఆబ్వియస్లీ పక్కన ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు నెగిటివ్ ఫీడ్బ్యాక్. కొందరైతే మాకు తెలిసిన వాళ్ళే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, మీ ఇంటి పక్కన అతనే క్లియర్గా చెప్తున్నాడు వీళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఈ జాగా కొనకండి, కొంటే వేస్ట్, సో టైం వల్ల నాకు అర్థమైతే వస్తుంది ఏంటంటే ఇతను పర్సనల్ ఎజెండా మా ఇల్లు వెళ్ళిపోతే ఆర్ నేను అమ్మలేకపోతే అతనికే అమ్మేసి ఎంతో అంత తక్కువకి అమ్మేస్తే అతనిది మొత్తం రోడ్ పైనకి ఇల్లు బయటకు వచ్చేస్తుంది. రోడ్ పైన ఇల్లు బయటకు వచ్చేస్తే అట్ ద సేమ్ టైం అటు పక్కన ఇల్లులన్నీ కూలగొట్టేస్తే అన్ని ఇల్లులు బయటకు వచ్చేస్తాయని మిగతా వెనకాల సైడ్ అందరినీ ప్రొవోక్ చేస్తున్నాడు. క్లియర్గా ప్రొవోకేషన్ ఇది. ఎందుకంటే ప్రొవోక్ చేస్తే వాళ్ళ రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది, మన రోడ్ పెద్ద అవుతుంది, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఆబ్వియస్గా సాల్వ్ అయిపోతాయి. కానీ నష్టపోయేది ఎవరండి? ఇటు ఇల్లు వదిలేసుకొని వెళ్ళిపోరా. 120 years బ్యాక్ నుంచి ఉన్న ఈ హౌసెస్ మా అందరివి, ఎస్పెషలీ మా హౌస్, ఎవ్రీ వన్ విల్ రికగ్నైజ్ అవర్ హౌస్. మేము మొన్న కట్టుకునేటప్పుడు కట్టిన తర్వాత కూడా చాలా హ్యూమిలియేట్ చేస్తున్నాడు. పర్సనల్గా నేను బ్రదర్ అని ట్రీట్ చేసి ఎవ్రీ ఫంక్షన్కి ఇన్వైట్ చేసుకోవడం, నేను పర్సనల్గా బ్రదర్ లాగా ట్రీట్ చేస్తున్నాను. కానీ వెనక ఉండి నాకు ఇదివరకు ఏం చెప్పాడంటే నేనేం కంప్లైంట్ ఇవ్వలేదు మీ పైన, వేరే వాళ్ళు ఇచ్చినారు అన్నాడు. వెళ్ళి కనుక్కుంటే ఈసారి కంప్లైంట్ ఇచ్చినాడు. వెళ్ళి అడిగితే ఎందుకు కంప్లైంట్ ఇచ్చినారండి, నన్ను ఒక బ్రదర్లా ట్రీట్ చేసి నీకేం ప్రాబ్లం కాదు నేను చూసుకుంటా అన్న వాళ్ళు ఎందుకు ఇచ్చినారంటే లేదు జస్ట్ ఒక ఆబ్లిగేషన్ వాళ్ళపైన ఇచ్చిన కాబట్టి మీ పైన ఇచ్చినాను అని ఒక చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నాడు. దాని తర్వాత మెల్లిమెల్లిగా చాలా విన్నాం, అది రూమర్స్ రియాలిటీయో తెలీదు, చాలామంది దగ్గర మనీ అడిగాడని ఎక్స్ట్రాషన్ చేస్తున్నాడని చెప్పి ఇవన్నీ విన్నాం మేము. కానీ మేము ఎప్పుడు బయటికి తీసుకురాలేదు. ఎందుకులే అది నిజమో కాదో, ఎందుకు అన్నెసరీ ఒకరిని బ్లేమ్ చేయడము కరెక్టో కాదని మేము ఎప్పుడు ఎక్కడ కూడా ఏ లీగల్ ఆఫీస్లో కూడా మేము ఇవన్నీ చెప్పలేదు. నన్నైతే అడగలేదు, కానీ నన్ను క్లియర్గా ప్రొవోక్ చేస్తున్నాడు. ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మమ్మల్ని కూడా అడిగాడు, అప్పుడు సాక్ష్యాలు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఆయన మీద IPC 385, 448, 341, 504, 506 ఈ నెంబర్ల కింద కేసు అయింది. ఇవాళ ఆయనది హీరింగ్ ఉంది టుడే, ఇప్పుడు కోర్టులో ఉంటాడు. అది ఆయన ఇవాళ హీరింగ్ ఉంది, ఇప్పుడు అక్కడే ఉంటాడు. హీరింగ్ ఉంది ఆమె, ఎందుకంటే కోర్టు 1లో పూజా మేడం మెటర్నిటీలో వెళ్ళి 1 year నుంచి లేదు ఆవిడ, లేకపోతే ఈ పాటికి అయిపోయింది. ఇప్పుడు ఇంకా విట్నెస్ల పిలుపులో ఉంది, ఆమె లేదని డ్రాగన్ అవుతూ ఉంది. So you see that.
చూడండి, నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో టీచర్ని. ఇక్కడ 2020-21లో ఈ కాలనీలో 5గురికి కొత్తగా పర్మిషన్లు తీసుకున్నాం. ఆ 5గురు ఒకరికొకరు తెలియదు. పర్మిషన్ తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా యాజ్ పర్ ద డాక్యుమెంట్ 7 to 15 feet రోడ్డు ఉంది. నాది డాక్యుమెంట్ 15 feet రోడ్డు ఉంటే వాళ్ళు ఏం చేశారు, 30 feetకి పర్మిషన్ ఇచ్చారు. నేను 7.5 వదిలేసి కట్టుకున్నా. స్టార్ట్ చేసాక ఏమైందంటే ఈ శ్రీరామ్ యాదవ్ అన్న ఆయన వీళ్ళు రోడ్ ఎంకరేజ్మెంట్ చేసి కడుతున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు టేపు అంతా మెజర్మెంట్ తీసుకుని వచ్చి ఆయనకి నాకు ఒక లెటర్ ఇచ్చారు. దెర్ ఈజ్ నో రోడ్ ఇచ్చారు. ఓకే, ఆర్డర్ పర్మిషన్ ఈజ్ క్యాన్సిల్డ్ అని ఇచ్చారు. వాళ్ళు చూసుకోకుండా ఇచ్చారు అని వాళ్ళే చెప్తున్నారు. మేము ఏం చేసామంటే దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేసాం. ఛాలెంజ్ చేస్తే డోంట్ డిమాలిష్ ద షెడ్యూల్డ్ బిల్డింగ్ అనేసి మాకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చాక అది పెండింగ్లో అలా ఉంది. అప్పటి నుంచి అది ముందుకు పోవట్లేదు, వెనకపోవట్లేదు. తర్వాత హైడ్రా వచ్చింది. హైడ్రా వచ్చాక ఏమైందంటే మళ్ళీ హైడ్రా దగ్గరికి వెళ్ళి ఈ శ్రీరామ్ యాదవ్ అనే ఆయన మళ్ళీ అంతా కదిలిచ్చి వచ్చారు. కమిషనర్, హైడ్రా కమిషనర్ వచ్చారు, అందరూ చూసుకున్నారు. చూసుకున్నాక ఏం చేశారంటే వాళ్ళు అన్నమాట, మేము హైడ్రా దీంట్లో పార్టీ లేదు, పార్టీ అంటే మేము అంతకుముందు అప్పటికి హైడ్రా లేదు, నేను మా ఆర్డర్ వచ్చేసరికి మీది పార్టీ లేదు కదా, కాబట్టి మేము యాక్షన్ తీసుకోవచ్చు అని మీ అన్నీ సబ్మిట్ చేయండి అని ఒక లెటర్ ఇచ్చారు. మేము అన్నీ సబ్మిట్ చేసి ఏం చేస్తామంటే మళ్ళీ హైడ్రాను కూడా చేస్తూ ఇప్పుడు మొన్న లక్ష్మణ్ గారు మనకి జడ్జి గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర పెట్టాం. ఆయన ఏం చేశాడంటే ఇంతకుముందు నాకు చాలా నోటీసులు ఇచ్చారు, తర్వాత 3 సార్లు కోర్టులోకి వెళ్ళాము, ఆర్డర్లు తెచ్చుకోవాలని, మీ అన్నీ క్యాన్సిల్, ఎవరు జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ ఇచ్చిన అన్నీ క్యాన్సిల్ చేసేసాం. తర్వాత మా రివోకేషన్ ఆర్డర్ ఉంది కదా, ఆ రివోకేషన్ ఆర్డర్ని సెట్ సైడ్ చేశారు. అంటే మీరు 30 ఫీట్లకి ఇచ్చారు రోడ్డు, ఇప్పుడు 60 ఫీట్ మీరు చూసుకోకుండా ఇచ్చామంటున్నారు, 66 ఫీట్లు అంటున్నారు. 66 ఫీట్లకి కాదు, మీరు 30 ఫీట్లకే ఉండాలి, 30 ఫీట్లకి ఇచ్చిన రోడ్డే స్టాండ్స్ గుడ్, మీరు రివోకేషన్ ఆర్డర్ మీది క్యాన్సిల్ అనేసి జిహెచ్ఎంసీకి ఇచ్చింది. అంటే ఇప్పుడు మాకు ప్రస్తుతం 30 ఫీట్ రోడ్డు పర్మిషనే వ్యాలిడ్. ఇక్కడ ఒకటి నోటీస్ చేయాల్సింది ఏమంటే, ఒక వ్యక్తి ఉన్నాడు పాపం, ఆయన ఎంత మంచి వ్యక్తి అండి. ఏ టైంలో వెళ్ళి సహాయం కావాలి సార్ అంటే ఆ సహాయం చేసినటువంటి వ్యక్తి, ఆయనను కూడా బాధ పెడుతున్నారు. అది క్లియర్గా చెప్తున్నాం మేము, వారితో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక లీడర్కి ప్రజలకు ఉన్నటువంటి సంబంధం తప్పిస్తే మేము డబ్బులు ఇచ్చి మేము వాళ్ళతో మెస్మరైజ్ చేయడం, వాళ్ళను మేనేజ్ చేయడం ఇక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవ చేయడానికి ఉంటారు, మేము మా సేవని చెప్పుకోవడానికి మేము వెళ్తాం వాళ్ళ దగ్గరికి. కాబట్టి పాపం వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళను కూడా బ్లేమ్ చేయడము, మున్సిపల్ సిబ్బందిని బ్లేమ్ చేయడము, కమిషనర్ గారు డబ్బులు తిన్నారు, టౌన్ ప్లాన్ ఆఫీసర్ డబ్బులు తిన్నాడు, పాపం వాళ్ళు రోజు పని చేసుకొని బతికే వాళ్ళని కూడా బ్లేమ్ చేయడం తప్పని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు మెయిన్ టార్గెట్ కావడానికి రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ హౌసెస్ ఈ పిల్లవాడు అభినయ్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఇదే ప్రాబ్లం ఫైట్ చేసి చనిపోయినాడు మొన్న కరోనాలో. వీళ్ళ హౌస్ వాళ్ళు ఆయన చెప్తారు. వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినందుకు మా ఒక్క డిఫికల్టీసు, మా ఎక్స్ప్రెషన్స్, మా ఫీలింగ్సు, మా కాలనీ రెసిడెంట్స్ నివాసులకు చెప్పిన పాయింట్స్ మీరు అన్నీ నోట్ చేసుకున్నందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ప్లస్ మేము చెప్పేది ఒకటే మాట,
మా కన్సర్న్ వితిన్ మా అసోసియేషను మా కాలనీ కన్సర్న్ ఉంది. మాకు ఎవరితో ఆర్గ్యుమెంట్ అని కాదు, ఎవరితో ఫైట్స్ అని కాదు, ఎవరికి మాకు లబ్ధి పొందాలని కాదు, లేకపోతే ఎవరు పైసలు తీసుకోవాలని కాదు, లేకపోతే కార్పొరేటర్ని బ్లేమ్ చేయాలి, ఎమ్మెల్యేని బ్లేమ్ చేయాలని కాదు. ఎవరు వాళ్ళు ఉంటారు, రేపు వస్తారు, రేపు వెళ్తూ ఉంటారు, వాళ్ళది చేంజింగ్ స్పియరు. మాకు ఓవరాల్గా ఈ కాలనీ అనేది ఒక పర్ఫెక్ట్ కాలనీ, ఫ్లాగ్షిప్. ఓల్డ్ కాలనీ ఎంత పేరుందో అంత ఫ్లాగ్షిప్ లాగా పేరు ఉండాలి. మనకేమైపోతుందంటే అన్ని కాలనీలు డెవలప్ అవుతున్నది, అన్ని కాలనీలు బాగుంటున్నాయి. ఏం చేస్తాం, మా ఒక కాలనీలో ఒక మనిషి మా వెంట ఉండే ఒక మనిషి ఒక ముందడుగు వేయకుండా, క్లియర్గా ఆలోచించకుండా ఆ సొల్యూషన్ ఎట్లా మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు మాతో కలవచ్చు, ఎమ్మెల్యే గారిని కలవచ్చు, సార్ దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి ఎట్లా మనం చేయాలి. మనం బ్లైండ్గా ఎవరో అన్నారని కాదు. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఉంది, గవర్నమెంట్ చేసేవాళ్ళు అన్ని డిసిషన్ ఉంది. మనం క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వచ్చి అందరికీ ఫెసిలిటీస్ ఇచ్చేనట్టు, ఎవరికీ ప్రాబ్లం కాకుండా అందరికీ ఫెసిలిటీ వచ్చి మన కాలనీ అనే ఒక పేరు తీసుకొచ్చే లీడర్లు ఉండాలి. కానీ నేను నువ్వు అని కొట్లాడుకొని ఈరోజు మన కాలనీ పేరు ఎక్కడో తీసుకుపోతున్నారు. దీన్ని ఏం చెప్పాలి? ఇది పొలిటికల్ అని కూడా చెప్పలేము, ఇది హనుమంతన్న కేర్ అని చెప్పలేము, మర్రిగారి కేర్ అని చెప్పలేము. ఇది పొలిటికల్ కాదు, ఇటు నాన్ పొలిటికల్ కాదు, సింగిల్ ఇంట్రెస్ట్, ఒకటే పాయింట్. ఆ ఒక్క పాయింట్ ఎందుకు? ఆ ఒక పాయింట్ నలుగురితో వచ్చి మాట్లాడు, ముందుకురా, సిస్టమేటిక్గా అడిగేది ఒక రూట్ ఉంది. అంటే నేను కోర్టుకి వెళ్తా, దానికి వెళ్తా, ఇవన్నీ తప్పు. కాబట్టి మేము అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా, ప్లీజ్ దయచేసి వచ్చి ఒక అమికబుల్గా సొల్యూషన్ చూసుకొని మనకున్న ప్రాబ్లమ్స్ కరెక్ట్గా అడ్రస్ చేసి క్లోజ్ చేయాలని నేను ప్రెస్ మీడియాకి, ఎమ్మెల్యే సార్కి, హనుమంత్ అన్నకి, కార్పొరేటర్కి, జిహెచ్ఎంసీ అథారిటీ, హైడ్రా రంగనాథ్ సార్కి, అందరికీ నేను మీ త్రూగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నమస్కారం.